హాయ్ హలో అందరికీ నమస్తే. పెళ్ళిళ్ళల్లో భోజనంలో వడ్డించే డబుల్ కా మీఠా మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఈరోజు వీడియోలో ఇప్పుడు వెడ్డింగ్ స్టైల్లో డబుల్ కా మీఠా స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికోసం ఈ బ్రెడ్ పీసెస్ని కొంచెం బయట కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ విధంగా బ్రౌన్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే డబుల్ కా మీఠా కోసం ఒక 7 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని నేను ఒక బ్రెడ్ పీసెస్లో 4 పీసెస్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కన బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నీ ఒకదానికొకటి ఈ విధంగా వేసుకొని బ్రెడ్ పీసెస్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మంటను హై ఫ్లేమ్లో ఉంచకుండా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మనం ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ ఉంచితే బ్రెడ్ ముక్కలకి ఆయిల్ అనేది పట్టేస్తుంది. అందుకే మంటను హై లో ఫ్లేమ్ చేసుకుంటూ కాల్చుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేయాలి. అదే కప్పు కొలతతో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ పాకాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ చెక్ చేసుకోవాలి. అలాగే పాకం అనేది స్టిక్కీగా వచ్చే వరకు రెడీ చేసుకుంటే సరిపోతుంది. పైనుంచి యాలకుల పౌడర్ని వేసుకోవాలి. అలాగే గులాబ్ జామ్ పాకంలా కాకుండా తీగ పాకం రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ పాకాన్ని పీల్చుకునే వరకు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. మనం మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకునేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. ఈ విధంగా పైనుంచి తురుముకున్న బాదం వేసుకోవాలి. పైనుంచి చూసారు కదా, వెడ్డింగ్ స్టైల్లో ఏ విధంగా మనము డబుల్ కా మీఠాను రెడీ చేసామో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.